చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తూ వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా పిలిపించిన 2 కార్యక్రమాలు రైతు సమస్యల మీద, పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద పెద్ద ఎత్తున అవి విజయవంతమయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా 3వ ఆందోళన కార్యక్రమం యువత పోరు అని. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అయినటువంటి మార్చి 12వ తేదీన వైసీపీ శ్రేణులు నిర్వహించబోతున్నటువంటి యువత పోరు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఊరు వాడ రీసౌండ్ వచ్చే విధంగా నిర్వహించాలి అని చెప్పి వైసీపీ అయితే పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీల వరకు కూడా ఈ యువత పోరు పోస్టర్ను ఆవిష్కరింపజేస్తూ వైసీపీ శ్రేణులను గ్రామ స్థాయి నుంచే సన్నద్ధం చేస్తూ ఉన్నారు. అండ్ వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించుకుంటూ అన్ని నియోజకవర్గాల నాయకులతోటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలతో కలిపి విజయవంతం చేయాలి అని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు. ఆ రోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా. సో అందుకని దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చాలా యువత రిలేటెడ్ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది, డిఎస్సి ఇంతవరకు లేదు. 20 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వస్తున్నటువంటి సీట్లు కూడా వద్దంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన షణ్ముఖ వ్యూహం అన్నాడు ఆయన. అసలు ఆ పదం అన్నట్లు ఆయనకైనా గుర్తుందో లేదో మనకైతే తెలియదు. ప్రతి నియోజకవర్గంలోనే 500 మందికి 10 లక్షల రూపాయలు ఒక్కొరికి ఇస్తామని చెప్పి అన్నారు ప్రతి ఏడాది. ఊరు వాడ ఆయన అవి చెప్పారు. సో వీళ్ళు యువతను సెంటర్ పాయింట్గా చేసుకొని యువత సెంట్రిక్గా వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. సో ఆ కీలకమైన ట్రిగరింగ్ పాయింట్నే వైసీపీ కీలకమైన వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉంది. అందుకే దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం కార్యాచరణ అయితే సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. మామూలుగానే వైసీపీ శ్రేణులు ఏదైనా ఒక కార్యక్రమాన్ని కనుక చేపడితే దాన్ని ఖచ్చితంగా వాళ్ళైతే విజయవంతం చేసుకుంటూ వస్తూ ఉంటారు. కేవలం 11 సీట్లతో వైసీపీ అధికారానికి దూరమైనా కూడా ఎక్కడే కూడా వైసీపీ శ్రేణులు అయితే, వైసీపీ క్యాడర్ అయితే నిరుత్సాహం లేకపోలేదు. ఎక్కడా కూడా వాళ్ళ అసంతృప్తి ఉండిపోలేదు. ఫస్ట్ డే నుంచి మంచి చేసాం, డెఫినెట్లీ జనంలోనే ఉంటాం, మాట ఇచ్చిన ప్రకారమే ముందుకెళ్ళాం, మా అధినేత మా ప్రభుత్వం ఏమి మోసం చేయలేదు అన్న ఆ కాన్ఫిడెన్స్లో వాళ్ళైతే ఉన్నారు. అండ్ వాళ్ళకి ఎటు 11 సీట్లు ఉన్నప్పుడే 40% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి, అండ్ ఒక బలమైన లీడర్ వైసీపీకి ఒక బలమైన అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు మీద కూడా పొలిటికల్గా వాళ్ళకేమీ పెద్ద ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. సో అందుకని అధికారంలో లేము అనే ఆ భావన కూడా ఆ శ్రేణులు అయితే రానివ్వలేదు. కొందరు నాయకులకు వచ్చి వాళ్ళు ఏమైనా పార్టీలు మారుతూ ఉన్నా వైసీపీ శ్రేణులు అయితే చాలా ఉత్సాహంగానే ఉన్నారు. సో ఆ ఉత్సాహంలోనే ఈ యువత పోరును గ్రాండ్ సక్సెస్ చేసేకి పగడ్బందీగా కార్యాచరణ అయితే సిద్ధం చేసి ముందుకెళ్తూ ఉన్నారు.